సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు యూనిట్ 5 సివిపి అనాలిసిస్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే షార్ట్ ఆన్సర్స్‌లో 3, 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అంతే. సో ఇవి పర్ఫెక్ట్‌గా చదువుకుంటే మీరు ఒకవేళ థియరీ క్వశ్చన్స్ వస్తే ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? సో యూనిట్ 5 సివిపి అనాలిసిస్ అంటే చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ ఎగ్జామ్‌లో ఇదే స్కోరింగ్ యూనిట్ అన్నమాట. ఓకే. సో ఈ వీడియో మొత్తం చూసావంటే సివిపి అలాగే బ్రేక్ ఈవెన్, మార్జినల్ కాస్టింగ్ అన్నీ క్రిస్టల్ క్లియర్‌గా అర్థమైపోతే మార్క్స్ అనేటివి పక్కాగా వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు యూనిట్ 5 లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. వాట్ ఈస్ సివిపి అనాలిసిస్? స్టేట్ ద మేనేజరల్ యూజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ కాన్సెప్ట్. అంటే ఏంటో చూసుకుందాం. సో సివిపి అంటే కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్. సో అనాలిసిస్ స్టడీస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాస్ట్, వాల్యూమ్ అండ్ ప్రాఫిట్. ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ హౌ చేంజెస్ ఇన్ సేల్స్ వాల్యూమ్ ఎఫెక్ట్ ప్రాఫిట్ లెవెల్స్. అంటే ఏంటి ఇక్కడ సివిపి అంటే కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్ అనాలిసిస్ అని చెప్పేసి. ఓకే. సో ఇక్కడ కాస్ట్, సేల్స్, వాల్యూమ్, ప్రాఫిట్ మధ్య రిలేషన్షిప్‌ని స్టడీ చేయడం అన్నమాట. ఓకే. సో సేల్స్ వాల్యూమ్ చేంజ్ అయితే ప్రాఫిట్ ఎలా మారుతుందో అర్థమవుతదన్నమాట దీని ద్వారా. ఓకే. సో ఇక్కడ మేనేజరల్ యూజెస్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ కాన్సెప్ట్ చూసుకుందాం. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే హెల్ప్స్ ఇన్ డిటర్మైనింగ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే ఏంటి? బ్రేక్ ఈవెన్ పాయింట్ డిటర్మినేషన్ ఉంటది. ప్రాఫిట్, లాస్ 2 లేని సేల్స్ లెవెల్ తెలుస్తదన్నమాట. ప్రాఫిట్, లాస్ 2 లేని లెవెల్ తెలుస్తదన్నమాట. అట్లా. నెక్స్ట్ అసిస్ట్ ఇన్ ప్రాఫిట్ ప్లానింగ్ అండ్ ఫోర్‌కాస్టింగ్. అంటే ఏంటి? టార్గెట్ ప్రాఫిట్ కోసం ఎంత సేల్స్ కావాలో ప్లాన్ చేయొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ యూజ్‌ఫుల్ ఇన్ ఫిక్సింగ్ సెల్లింగ్ ప్రైస్. ఏంటి? కరెక్ట్ ప్రైస్ సెట్ చేయడానికి హెల్ప్ అయితదన్నమాట. నెక్స్ట్ ఏంటి? హెల్ప్స్ ఇన్ సెలెక్టింగ్ ప్రాఫిటబుల్ సేల్స్ మిక్స్ అంట. అంటే ఏంటి? ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే ప్రొడక్ట్స్ చూజ్ చేయొచ్చనమాట. అట్లా. నెక్స్ట్ ఎయిడ్స్ ఇన్ కాస్ట్ కంట్రోల్ డెసిషన్స్. అంటే ఏంటి? ఇక్కడ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ కంట్రోల్ చేయడానికి యూజ్ అయితదనమాట. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ యాక్సెసింగ్ ద రిస్క్ అండ్ సేఫ్టీ మార్జిన్. అంటే ఏంటి? బిజినెస్ రిస్క్ ఎంత ఉందో జడ్జ్ చేయొచ్చనమాట. ఇది ఒకవేళ బ్రేక్ ఈవెన్ కాన్సెప్ట్ తెలిస్తే. ఓకే. ఇట్లనమాట. నెక్స్ట్ లిమిటేషన్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ కాన్సెప్ట్ చూసుకుందాం. ఏంటి? కాస్ట్ క్లాసిఫికేషన్ అజంప్షన్ అంట. ఏంటి? అజంప్షన్ కాస్ట్స్ ఆర్ ఐదర్ ఫిక్స్డ్ ఆర్ వేరియబుల్ అంటే ఏంటో చూసుకుందాం. సో ఇక్కడ కాస్ట్‌లన్నీ ఫిక్స్డ్ ఆర్ వేరియబుల్ అని చెప్పేసి అస్యూమ్ చేస్తారనమాట. రియాలిటీలో సెమీ వేరియబుల్ ఉంటాయి. ఇదన్నమాట డిఫెక్ట్. ఓకే. నెక్స్ట్ ఇగ్నోర్స్ చేంజ్ ఇన్ మార్కెట్ కండిషన్స్ అండ్ డిమాండ్. అంటే ఏంటి? డిమాండ్, కాంపిటీషన్ చేంజెస్ కన్సిడర్ చేయదన్నమాట. సో ఇది కూడా ఒక లిమిటేషన్ అన్నమాట బ్రేక్ ఈవెన్ కాన్సెప్ట్‌కి. అట్లా. ఓవరాల్‌గా కంక్లూజన్ చూసుకుంటే బ్రేక్ ఈవెన్ కాన్సెప్ట్ యూజ్‌ఫుల్ గానీ ప్రాక్టికల్ డెసిషన్‌కి లిమిటేషన్స్ కూడా ఉంటాయన్నమాట. అట్లా. నెక్స్ట్ వాట్ ఈస్ మార్జినల్ కాస్టింగ్? ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్ అండ్ అజంప్షన్స్. అంటే చూద్దాం. మార్జినల్ కాస్టింగ్ ఈస్ ఎ టెక్నిక్ వేర్ ఓన్లీ వేరియబుల్ కాస్ట్స్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ట్రీటెడ్ యాస్ పీరియడ్ కాస్ట్ అండ్ చార్జ్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే. సో ఏంటి? మార్జినల్ కాస్టింగ్ అంటే డెసిషన్ మేకింగ్ కోసం ఓన్లీ వేరియబుల్ కాస్ట్‌ని కన్సిడర్ చేయడం అన్నమాట. సో ఫిక్స్డ్ కాస్ట్‌ని పీరియడ్ కాస్ట్‌గా ట్రీట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో చార్జ్ చేస్తారన్నమాట. ఇది. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ చూసుకుంటే డిస్టింక్షన్ బిట్వీన్ ద ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్. అంటే ఏంటి? ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్స్ కాన్స్టెంట్‌గా ఉంటాయి. అవుట్‌పుట్ చేంజ్ అయినా గాని ఫిక్స్డ్ కాస్ట్ మారవన్నమాట. అట్లా. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్ కాన్స్టెంట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అవుట్‌పుట్. చెప్పాను కదా ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటది. అవుట్‌పుట్ చేంజ్ అయినా గాని ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం మారవు. అట్లా. ఇక్కడ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ మాత్రం సెపరేటెడ్‌గా ఉంటాయి. ఓకే. థర్డ్ పాయింట్ చూసుకుందాం. వేరియబుల్ కాస్ట్స్ వేరీ డైరెక్ట్‌లీ వితౌట్ అవుట్‌పుట్. అంటే ఏంటి? ప్రొడక్షన్ పెరిగితే వేరియబుల్ కాస్ట్ పెరుగుతది కదా! అదన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే కాంట్రిబ్యూషన్ ఈస్ కాలిక్యులేటెడ్ టు ఫైండ్ ప్రాఫిటబిలిటీ. ఏంటి? కాంట్రిబ్యూషన్ కాన్సెప్ట్‌లో కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అన్నమాట. సో ప్రాఫిట్ అనాలిసిస్‌కి బేస్ అన్నమాట ఇది. ఓకే. నెక్స్ట్ అజంప్షన్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ చూసుకుంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఏంటి? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటది. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మాత్రం కాన్స్టెంట్‌గా ఉంటది. అట్లా. ఫిక్స్డ్ కాస్ట్ షార్ట్ రన్‌లో చేంజ్ అవ్వదన్నమాట. సో ప్రొడక్షన్ ఈక్వల్స్ టు సేల్స్ అన్నమాట. సో స్టాక్ చేంజెస్ లేవు అని చెప్పేసి అస్యూమ్ చేయడం అన్నమాట. ఓకే. ఇదన్నమాట. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ సేమ్ కాన్స్టాంట్. అలాగే ఫిక్స్డ్ కాస్ట్ డు నాట్ చేంజ్ ఇన్ ద షార్ట్ రన్. అలాగే ప్రొడక్షన్ ఈక్వల్స్ సేల్స్ ఉంటాయన్నమాట. అట్లా. ఓకే. ఇది కంక్లూజన్ చూసుకుంటే మార్జినల్ కాస్టింగ్ షార్ట్ టర్మ్ డెసిషన్స్‌కి బెస్ట్ టూల్ అనమాట. సో మార్జినల్ కాస్టింగ్ అనేది షార్ట్ టర్మ్ డెసిషన్స్‌కి బెస్ట్ టూల్ అనమాట. ఓకే. సో ఇదన్నమాట 2 లాంగ్ ఆన్సర్స్. ఓకేనా? సో అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఏ కాన్సెప్ట్ అర్థం కాలేదో, ఏ పాయింట్ అర్థం కాలేదో మెన్షన్ చేస్తే
నేను ఈజీగా మళ్ళీ రిప్లై ఇస్తాను. ఓకేనా? సో, షార్ట్ ఆన్సర్స్ చూసుకోండి. షార్ట్ ఆన్సర్స్‌లో సీవీపీ అనాలిసిస్ అంటే ఏంటో చూద్దాం. సీవీపీ అనాలిసిస్ అంటే ఏంటి? కాస్ట్, సేల్స్, వాల్యూమ్, ప్రాఫిట్ మధ్య రిలేషన్‌షిప్ స్టడీ చేయడం అన్నమాట. సో, వాల్యూమ్ చేంజ్ అయితే ప్రాఫిట్ ఎలా మారుతుందో తెలుస్తదన్నమాట. ప్లానింగ్ అండ్ డెసిషన్స్‌కి మేకింగ్‌కి యూజ్‌ఫుల్ అయితదన్నమాట. ఈ సీవీపీ అనాలిసిస్. ఆల్రెడీ మనం ఫస్ట్ క్వెషన్ చూసుకుందాం లాంగ్‌లో. ఇదే క్వెషన్ అన్నమాట మళ్ళీ షార్ట్‌లో. నెక్స్ట్ అజంప్షన్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే చూసుకుందాం. ఇది కూడా ఆల్రెడీ లాంగ్‌లో వచ్చింది. సో, ఏంటి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అస్యూమ్డ్ ఫిక్స్డ్ కాన్స్టెంట్ అలాగే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఆర్ అస్యూమ్డ్ కాన్స్టెంట్. ఇట్ ఆల్సో అస్యూమ్స్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు సేల్స్. చెప్పినాం కదా! అదే కదా! ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్ ఉంటది. అలాగే వేరియబుల్ కాస్ట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ కూడా కాన్స్టెంట్ ఉంటదన్నమాట. నెక్స్ట్ ప్రొడక్షన్‌కి ఈక్వల్స్ టు సేల్స్ అన్నమాట. అట్లా. నెక్స్ట్ మేక్ ఆర్ బై డెసిషన్ చూసుకుందాం. సో, థర్డ్ వన్ మేక్ ఆర్ బై డెసిషన్ గురించి చూసుకుంటే ప్రొడక్ట్‌ని ఓన్‌గా ప్రొడ్యూస్ చేయాలా? ఆర్ బయట నుంచి కొనాలా? అని చెప్పేసి డిసైడ్ చేయడం అన్నమాట. సో, కాస్ట్ కంపారిజన్ అండ్ కెపాసిటీ యూసేజ్ బేస్ పైన ఉంటదన్నమాట. అలాగే కాస్ట్ కంట్రోల్ అండ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తదన్నమాట. అట్లా. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే చూసుకుందాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సేల్స్ వేర్ టోటల్ కాస్ట్ ఈక్వల్స్ టు టోటల్ రెవెన్యూ. అట్ దిస్ పాయింట్ దేర్ ఈస్ నైదర్ ప్రాఫిట్ ఆర్ నార్ లాస్. This point, there is neither profit nor loss. It indicates the minimum sales required to avoid losses. అంటే ఏంటి? ఇక్కడ టోటల్ కాస్ట్ ఈక్వల్స్ టు ఏంది? టోటల్ రెవెన్యూ అయ్యే సేల్స్ లెవెల్ అన్నమాట. సో, ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. మినిమమ్ సేల్స్ లెవెల్‌ని ఇండికేట్ చేస్తదన్నమాట ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఓకే. నెక్స్ట్ మేనేజరల్ యూజెస్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఇక్కడ ప్రాఫిట్ ప్లానింగ్ అండ్ ఫోర్‌కాస్టింగ్ ఉంటది. అలాగే ప్రైజింగ్ అండ్ కాస్ట్ కంట్రోల్ డెసిషన్స్ చేస్తారు. అలాగే రిస్క్ అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అసెస్మెంట్ కూడా ఉంటదన్నమాట. ఇదన్నమాట. సో, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనము యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 నుంచి ఇంపార్టెంట్ అలాగే రిపీటెడ్ క్వెషన్స్, అలాగే గన్ షాట్ క్వెషన్స్‌ని కవర్ చేసాం మనము. సో, ఇవి చదువుకుంటే థియరీలో వచ్చే ఆన్సర్స్ మీరు పక్కాగా అటెంప్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ఎంఓబి నుంచి మనం ఇచ్చిన క్వెషన్స్ నుంచే లాంగ్ ఆన్సర్స్ అన్నీ కవర్ అయినాయి. ప్రతి క్వెషన్ కూడా కవర్ అయిందన్నమాట. ప్రతి యూనిట్‌ల నుంచి నేను 2, 3 ఇస్తే దాంట్లోకెళ్ళి 2 పక్కా వచ్చినాయి. డైరెక్ట్ క్వెషన్స్ వచ్చినాయి. సో, షార్ట్‌లో కూడా 3 క్వెషన్స్ కూడా డైరెక్ట్‌గా నేను చెప్పినయే వచ్చినాయి. సో, మంచిగా రాసారు ఎగ్జామ్స్. ఇది కూడా మీరు మంచిగా రాస్తారు. నేను చెప్పిన క్వెషన్స్ మంచిగా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. అలాగే మనం ఏఎఫ్ఎం నుంచి ప్రాబ్లమాటిక్ పార్ట్ కూడా యూనిట్ వైస్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం వీడియోస్‌లో. ఓకేనా? మీరు తప్పకుండా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మీరు ఎప్పటికప్పుడు మన ఛానెల్‌ని నోటిఫికేషన్స్ అనేటివి వస్తుంటాయి. మన ఛానెల్ నోటిఫికేషన్స్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సో, మీరు మన ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ కమ్యూనిటీ లింక్ అలాగే టెలిగ్రామ్ కమ్యూనిటీ లింక్ ఉంటది. సో, వాటిలో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.